తెలంగాణ తెలంగాణలో ముఖ్యంగా గురుకుల వ్యవస్థ చూస్తుంటే ఇన్ని మాట్లాడతారు ప్రభుత్వాల మీద, పాత ప్రభుత్వాల మీద. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు దాని మీద విమర్శలు ఉంటాయి. కానీ గురుకులాలు అనే వ్యవస్థ మీద పెంచాలనుకుంటే మనం దేనికి అంటున్నాం, ఇలా మూసి కట్టాలనుకుంటున్నాము, పెద్ద పెద్దగా చేద్దాం, మనం విదేశాలతో పోటీ పడేలాగా ఉండాలనుకుంటున్నాం కదా. ఈ గురుకులాలు కావచ్చు, లేదంటే ఈ మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఎందుకు వాటికి డైట్ ఛార్జీలు ఇంతే పెంచాలని రూల్ ఏమైనా ఉందా? వాళ్ళకు కూడా ఒక మంచి భోజనం పెడదాము, ఒక మంచి చదువునిద్దాం అనేది మారే అంత ఇది లేదా? మార్చకపోవడానికి కారణాలు ఏంటి అసలు? ఇప్పుడు ఏంటంటే ఉచితాలు వచ్చేసరికి ఏంటంటే ప్రభుత్వాలు వీటి మీద పెట్టడానికి డబ్బులు ఉండవు వీళ్ళ దగ్గర. ఎంతకాలం ఇట్లా అంటున్నా, ఎంతకాలం వీళ్ళ గోస, ఎంతకాలం ఈ సాగు? ఎంతకాలం అంటే మార్పు వచ్చేటప్పుడు ప్రజలు ఈ విధంగా మాకు చేస్తారన్న వ్యక్తుల్ని ఎన్నుకునేంత వరకు ఇవి నడుస్తూనే ఉంటాయి. అందులో మనం ఉండాలి. అందుకని అంటున్నాను, ఏదైనా ఒక పథకం ఏర్పాటు చేసిన తర్వాత దాని నుంచి గవర్నమెంట్ విత్డ్రా అవ్వాలి. ఇప్పుడు ఇన్ని ఎన్జిఓలు పనిచేస్తున్నాయి, ఒక మంచి ఎన్జిఓకి ఇచ్చేసేయండి మధ్యాహ్న భోజన పథకం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇస్కాన్ వాళ్ళకి ఇస్తారు. ఇస్కాన్ వాళ్ళు ఎంత సిన్సియర్గా చేస్తున్నారు ఇప్పుడు చూడండి. అంతే కదా మరి. అందుకనే ప్రభుత్వం పాలసీ ఏర్పాటు చేసి వాళ్ళు పక్కకు తప్పుకోవాలి. ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఒక సిన్సియర్గా చేసే వాళ్ళకు మీరు అప్పచెప్పండి, వాళ్ళకు మీరు సపోర్ట్గా ఉండండి. లేకుంటే ఏమవుతుందంటే ఇందులోనే అవినీతి, ఇందులోనే లంచాలు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇన్ని కోట్లు వెచ్చించి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచో రాబట్టాలి కదా. ఇవి మరి రాబట్టడానికి ఏమున్నాయి, మళ్ళీ గవర్నమెంట్ స్కీమ్సే ఫైనల్గా ఉంటాయి. మరి ఇవన్నీ ఈ స్కీమ్స్ అన్నీ కూడా బలిపడతాయి వాళ్ళ దాంట్లోంచి. అవినీతి జరుగుతుంది, అందులో తీసేయడం, గుడ్లకు ఇచ్చే డబ్బులు గుడ్లు ఇవ్వకుండా ఏదో ఒకటి చేసేయడం చూస్తున్నాం కదా. ఇలాంటి ఎన్ని కేసులు మనకు తెలుస్తాయి. ఇదే తరోగా జరుగుతూనే ఉంది కానీ మార్పు అనేది ఎక్కడ ఉండదు కదా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ ఇంకా సంవత్సరానికి ప్రతి ఎన్నికకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. ఉద్యోగాలు ఇస్తామంటారు, ఉద్యోగాలు ఇదే పరిస్థితి. విద్యార్థుల పరిస్థితి అట్లనే ఉండే, రైతుల పరిస్థితి అట్లనే ఉండే. అంటే అన్ని వర్గాల ప్రజలు చూసుకున్నా కూడా సేమ్ ఇన్నేళ్ళు అదే రిపీట్ అవ్వకుండా పోతుంది కదా. ఎందుకంటే ఇళ్ళు కట్టిస్తున్నాం అని అసలు యాక్చువల్గా ఇంతవరకు ఎన్ని ఇళ్ళు కట్టించాలన్నది ఎక్కడో చోట బయటికి తీయాలి. ప్రతి ప్రభుత్వం మేము లక్ష కట్టిస్తున్నాం మనం ఎన్ని. మరి ఇన్నిది అయిన తర్వాత ఎంతమంది వైట్ రేషన్ కార్డు నుంచి బయటకు వచ్చారని నేను అడుగుతున్నాను. ఫైనల్గా అదే సాచురేషన్. అంతే కదా. మీకు 10 సంవత్సరాలు మీ గవర్నమెంట్ చేసిన తర్వాత ఒక రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండకూడదు ప్రభుత్వం రాజ్యంలో, ఆ రాష్ట్రంలో. మరి ఇంత వెల్ఫేర్ చేస్తున్నప్పుడు మనకు వైట్ రేషన్ కార్డులు తగ్గాలి కదా, కానీ పెరుగుతున్నాయి అవి. మరి ఎందుకు? మా ప్రభుత్వంలో ఇంకా గొప్పగా పెంచామని చెప్పుకోవడమే తప్ప తగ్గించామని చెప్పుకునే అంత ఇదైతే లేదు. మేము పెట్టాం. జయ భారత్ నేషనల్ పార్టీ ఏం చెప్పింటే 10 సంవత్సరాలు మాకు గనక అవకాశం ఇస్తే 10వ సంవత్సరం తర్వాత ఒక్క వైట్ రేషన్ కార్డు ఉండదు రాష్ట్రం. తర్వాత ఎన్నికల్లో మేము క్యాంపెయిన్ చేయమని చెప్పి, నో క్యాంపెయినింగ్. మేము ఏం చేసామని ఒక లెటర్ ఇస్తాం అందరికీ, అంతే. నో క్యాంపెయిన్. కానీ కరెక్టే, ఈరోజు డబ్బులు లేకుండా, హామీలు ఇవ్వకుండా అధికారంలోకి రావడం కష్టంగా ఉంది. కానీ ఒక మంచి పని చేయడానికి, అంటే ఒక సామెత ఉంటుంది కదా, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నట్టుగా. మరి మీలాంటి వాళ్ళు పూనుకొని ఎంతో కొంత మీరు అధికారంలోకి వచ్చేంత వరకు అంటే మంచి చేయాలని ఒక సంకల్పం ఉంది కాబట్టి ఆ వేళ ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇంత నష్టం జరుగుతుంది కదా ప్రజలకి. అంటే డబ్బులు పెట్టి రావాలి మరి ఎలక్షన్లోకి. ఇంత 20 కోట్లు 30 కోట్లు పెట్టి ఎక్కడి నుంచి తేవాలి? మరి మనం కూడా కేవలం అధికారం కోసం ఇది వస్తే మళ్ళీ అదే చేయాలి కదా ఫైనల్గా. కాబట్టి మేము బేసిక్గా కోరుకుంటుంది ఈ దీంట్లో మార్పు రావాలని మనం కోరుకుంటున్నాం. అనుకుంటున్నారా వస్తుంది అనేసి? ప్రయత్నం చేయాలి, అంతే అంటున్నాను. మేమంతా కూడా ఏంటంటే కర్మయోగ సిద్ధాంతం, మనం చేయాల్సిన పని మేము 100% చేద్దాం. ఆ తర్వాత రిజల్ట్స్ మీద మనం ఉంటే ఏమవుతుందంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేం. ఫలితాలు అన్నవి పక్కన వదిలేయాలి. మనం ఎఫర్ట్ అన్నది ఏదైతే ఉందో మనం కంటిన్యూస్గా పెడుతూ మనం ప్రయత్నం చేద్దాం.